నమస్తే అయ్యా. ఏం పేరే? గడ్డం పోషాలు గడ్డం పోషాలు. ఏమన్నా నేను సెట్ లీడర్లకు ఇవన్నీ చూపించడానికేనా? చూపించడానికి కాదు. అరే ఇంట్లోనే మీ- మీకు ఇంకోవారులో అడుగురా, అయ్యో అంతే తోలుతారు, అంటారా? లీడర్సే తోలుతారు. సరే, ఏ ఊరిది? కొండాపురం కొండాపురం. ఏ మండలి కిందకి వస్తుంది? పాలకుర్తి మండలం. పాలకుర్తి మండలేనా? ఉమ్. ఎట్లుంది మరి మీ కొండాపూర్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఏం సమస్యలు ఉన్నా ఈ ఊళ్ళో అంత పొండికల ఊరు కాదు, మంచి న్యాయస్థం ఊరు. ఇది నీ జోలికి నా జోలికి పోయేసరికి ఊరు కాదు. ఓట్లప్పుడే ఏమని ఇష్టం వాళ్ళు, కానీ ఇక ఈడంతా పొండికల మీద అది ఇది. పనికి పోతావా ఇంటికాడేనా? నేనయ్యా ఇక బావి కాడికి పోతే ఇంత మోటార్ పెట్టుకుంటా వచ్చి పొలం ఉందా? ఉన్నది. ఎన్ని ఎకరాలు ఉంది? ఎన్ని ఎకరాలు? 1 ఎకరం 2 ఎకరాలు ఉన్నది. 2 ఎకరాలు ఉందా? వరి వేసిల్లా మరి? వేసినాయి. ఎంత పండింది మొన్న? మొన్న దిగుబడి మంచిగా రాలేదా, ఎంత రోగాలు తెలియని వెనక పెట్టిన. ఎన్ని క్వింటాలు అయినాయి? ఏమైంది మా అంటే ఒక 10 క్వింటాలు కావచ్చు. 10 క్వింటాలా? చాలా లాస్ అయింది. ఈ బోనస్ పడ్డదా మరి దానికి? బోనసా? వేస్తా అన్నాడుగా, ఇక ఏదో కింటాకి 500 వేస్తా అన్నాడుగా. ఇక ముందుగాల కొన్ని జోకినయ్యా, కొన్ని 5 క్వింటాలు 6 క్వింటాలకు పడ్డాయి. వెనకాడికి బాగానే లేదు ఇంతవరకు. అంటే ఇక సగం పడ్డే సగం పడలే. ఓకే, సరే. ఇప్పుడు ప్రభుత్వం పాలన ఎట్లా అనిపిస్తుంది? ఇక ప్రభుత్వం పాలన అంటే అంత లోతుగా మాకేం తెలుసు కానీ అయ్యా, వాతావరణం చూస్తే మాత్రం ప్రజలకు అన్ని డోకాలు చెప్పిండు అనేది అర్థమైంది. మొత్తం మీద డోకాలు చెప్పిండు, అన్ని అర్థాలు అయినాయి. అంతే అయింది ఇక వాని బతుకు అంతే. ఈ పథకాలు బాగానే ఇస్తున్నాడు, 6 గ్యారెంటీలు అని చెప్పేసి అన్నాడుగా. బాబు అందులో ఒక్కట్లేదు, ఏమి లేదు. ఒక సన్న బియ్యం అంటే అప్పటి నుంచి వస్తేనే బియ్యం. ఇక వాడు ఏం చేసిండు, వాళ్ళు రైతు బంధాన్ని ఒక్కసారి వేసిండు. ఎట్లా వేసిండు, వాళ్ళు ఇక వేసే మూమెంట్లో అప్పుడే ఎలక్షన్ కోడ్ పడ్డది. ఎల్లుండి ఇస్తామని ఆయన పేరు ఏముండే, ఆయన అన్నాడు. ఎవరు ఆయన పేరు ఏముండేనేవరా? వ్యవసాయ శాఖ మంత్రి మన టిఆర్ఎస్ ఆయన పేరు హరీష్ రావు అన్నాడు మీటింగ్లో. రేపు మీ అకౌంట్లో టంటంగా అన్నది విన్నారు. పోయి నెలలో పోయి బంద్ పెట్టించారు. ఎలక్షన్ ఎత్తారండి, ఎలక్షన్ ముందు వద్దని బంద్ పెట్టించిండు. అయ్యే పైసలు వాడిచ్చిన 5,000 ఇంకొక 1000 కలిపి అయ్యే పైసలు అకౌంట్లో పడ్డ పైసలు వేసిండు రేవంత్ గారు. ఇప్పుడు దీంతో 3వ కారు లేనే లేవు. సో మీ ఎమ్మెల్యే ఎవరు తెలుసా? ఇప్పుడు ఓడిపోయిన ఎమ్మెల్యే గెలిచినామే ఇవాళ జాన్ చాట మాకు అది పుట్టకని తెలియదు. యశస్వి రెడ్డి పిల్ల అతది. ఇక అది ఎక్కడో ఉంటారట, అయ్యా తీసుకొచ్చేట్ను ఆ రేవంత్ గారు అక్కడ ఏదో దిగి దాన్ని తీసుకొచ్చి నిలబెట్టిండు. కానీ ఇక మా కామని మేమైనా చూడలే, మాకు తెలియదు. మీ ఊరికి రాలే? ఎప్పుడు వచ్చింది ఒకసారి, మొన్న సర్పంచ్ ఎలక్షన్స్ రాలే? ఆమె రాలేదా? ఎవరు గెలిచిండు మన సర్పంచ్? కిరణ్. ఏ పార్టీ? టిఆర్ఎస్. టిఆర్ఎస్ పార్టీ గెలిచింది. మా తమ్ముని కొడుకే. అచ్చా, మీ తమ్ముని కొడుకేనా? ఎట్లుంది మరి ఇక్కడ, అంటే ఇక్కడ ఎట్లున్నాయి పరిస్థితులు? నేను అంటలేనా, ఆడ విడులు ఏమి ఉండయి. అంతే. మంచిగా న్యాయస్థానం ఊరు, ఒకరు జోరికి ఒకరు పోరు. ఇక పాటినాడ ఎవరి ఇష్టం అనేది వాళ్ళు వేసుకుంటారు అంతే. కానీ మా ఊళ్ళో వ్యక్తిని చూస్తారు, మొన్నటి పరిపాలన చూసి ఓట్లేసి గెలిపించారు. ఇప్పుడు పాలకుర్తి నియోజకవర్గంలో ఇంత ముందు దయాకర్ రావు ఉండే, ఇప్పుడేమో యశస్విని రెడ్డి వచ్చింది. సో ఇద్దరులో ఎవరు మంచిగా పనులు చేస్తారు, ప్రజా సమస్యలు? ఆ దయాకర్ రావు దాంట్లో ఆటాన కాదు, ఒక పైసా పని ఎవరికి తచ్చడి మన్ని వేసుకుని. ఎవరు వీళ్ళు? కాంగ్రెస్ వాళ్ళు. అయ్యేసుకుని ఆమె ఎవరు, ఆ దయాకర్ అవన్నీ కట్టించుడు, వీళ్ళు ఏమైనా కట్టించిన సగం ఆగిపోయినాయి. వీళ్ళు శంకుస్థాపన చేస్తారు. వాళ్ళు పెట్టిన పునాది వాళ్ళు చేసిందే. కానీ కొన్ని వేల కోట్లు తెచ్చిన అంటానుగా. ఎక్కడి నుంచి నిధులు తెచ్చినా చేపిస్తున్నా, అక్కడ మినీ ట్యాంక్ బండ్ కట్టిస్తాందట, హాస్పిటల్ స్కూల్ కట్టించిందట. అయ్యా ఎక్కడ లేదు, పాలకుర్తిలో ఏదో ఎన్ని సార్లు హాస్పిటల్ పడేది ఉండే, దాన్ని తీసుకుపోయి తొర్రలో పెట్టుకున్నది పాలకుర్తిది. అది ఈయన మంజూరు చేయించుడు పాపం దయాకరావు వాళ్ళని పట్టుకొని తీసుకుపోయి తొర్రలో పెట్టించుకున్నది. కానీ మరి ఇంత మంచి చేసిండు అంటున్నావు, కరెక్ట్. కానీ ఎట్లా ఓడిపోయింది ఎట్లా కావచ్చు? అట్లనా, జనానికి ఎట్లా పడ్డదయ్యా ఈ 6 గ్యారెంటీలు ఎంత అనేవరకే. ఈయన ఇంకెంత బాగు చేస్తాడో జనానికి తెలియని వాళ్ళు కొద్దిగా బోర్ల పడ్డారు, ఇప్పుడు చెంపలు వేసుకుంటారు. ఎవరు వస్తారు మరి, ఎవరు కావాలంటావు? వయ్యా ఎన్ని చేసినా ఎవ్వరు వస్తారు ఎవరు కాదని నా చెప్పలేము. ఇక టిఆర్ఎస్ అయితేనే మంచిగా ఉంటది అయ్యా. కేసీఆర్ బెటరు. వాడు దొంగ కాదు, వాడు బూతుల రేవంత్, నీతుల రేవంత్ రెడ్డి కాదు. వాడు
బూతుల రేవంత్ రెడ్డి. అంతే అంటావా? ఆ, ఆ, నీతుల రేవంత్ అయితే మంచిగుండు, ఆ. బూతుల రేవంత్ రెడ్డి నిన్న కేటీఆర్ కూడా తిడతానుగా వచ్చినాక ఓ మరి. అట్లా అంటాడ కేటీఆర్. పొట్టోడు పొట్టోడు అంటాడు. నా అయ్యని తిడతా అంటే ఆ, మీరైతే తోరుచుకుంటారా? ఆ, మీ అయ్యని అయ్యా అంటాడు అంతేలే. కేటీఆర్. ఆ, మీ అయ్యని తిడతా అంటే మా అయ్యని తిడతా అంటే 2 ఏళ్ళు తెరుచుకున్న పొట్టోని ఉమ్, ఒక్క చెంటికా కూడా వీకడ అంతే అంటావా? ఆ, అన్నాడు. ఆహా, ఓకే. ఆ, అంటే మళ్ళీ ఇక కేసీఆర్ కావాలంటావు. కేసీఆరే ఉమ్, వాడు ఇటు కాకున్నా అటు కాకున్నా పాపం ఉమ్, ఇటు అటు సంసారం చేసినోడా, ఆ, పోరాటం చేసి ఆ. మన రాష్ట్రాన్ని మనకు తెచ్చినోడు. కానీ అప్పుల రాష్ట్రం చేసిండు అంటాడు రేవంత్ రెడ్డి. ఓకే. ఆనికని ఇప్పుడు వాడు పనులు చేసిండు ఆ, అక్కడ చూడు, ఎక్కడెక్క పనులు చూడు, ఆ, ఈ రోడ్లు వేయించుడు, వంతెనలు కట్టించుడు, బ్రిడ్జిలు కట్టించుడు, ఉమ్, దవాఖానాలు కట్టించుండు. ఉమ్. పోతే మళ్ళా ఒక్కొక్కటి మరమ్మతులు చూస్తే బొచ్చెడు ఉన్నాయి ఇది కేసీఆర్ చేసిన. చేసినాయి. ఆ, ఇక తెచ్చిపెట్టేటోడు కాడ ఓకే. ఇక అవి చెప్పాడు కానీ అప్పులు చేసాడు. అవి చేసాడు సర్వే కాదబ్బా, ఆ, ఆయన చేసినవి ఒక్క దాంట్లో ఇప్పుడు వాడు తచ్చడి మట్టేలే. ఆ, ఇప్పుడు వాని లెక్కలు తీస్తే ఆ. ఇప్పుడు 10 ఏళ్ళు చేసిన కానీ ఎక్కువ ఉంటుంది అప్పు. అంతేనా? సరిగా లెక్కలు ఏది తీస్తే. ఇప్పుడు ఈయనదా? ఆ, ఆహా. ఉంటది ఏమంటాయో కమ్ముతాను కానీ ఉమ్. ఇంకా అవును, ఉంటుంది. మీకు 4,000 ఇస్తా అన్నాడుగా. 4,000 అయ్యే ఆ కేసీఆర్ కేసీఆర్ నాయన ఆ, ఆగు. కేసీఆర్ మీకు 4,000 ఇస్తానంలే, ఉమ్, రూపాయి అనలే. ఉమ్. ఒకవేళ పెంచేసిండు ఇక. గెలిస్తే మాత్రం ఆ, నేను పింఛన్లు ఇస్తా అన్నాడు కానీ ఆ, ఆ. గెలిచినాక అనుకోకుండా 2,000 ఇచ్చాడు. ఓకే, సరే ఇప్పుడు అది పక్కన పెడదాం. ఇప్పుడు పాలకుర్తిలో మళ్ళీ ఎవరిని గెలిపించుకుందామే? ఏది అంటే అది కూడా ఇక పాలకుర్తి మొత్తం నియోజకవర్గం నేరుగా మొత్తమా ఆ, పాలకుర్తిలో టీఆర్ఎస్ఏనే గెలిపించాలయ్యా. అంతే అంటావా? ఆ, ఆ. పాలకుర్తిలో సర్పంచ్ కూడా టీఆర్ఎస్ఏ వచ్చింది. నీకేమనిపిస్తుంది మళ్ళీ ఎవరిని గెలిపించుకుందాం మళ్ళీ పాలకుర్తిలో? టీఆర్ఎస్ఏ ఆ? టీఆర్ఎస్ఏ అంతే. ఎందుకంటావు? ఎందుకైనా అంతే. ఆ? అది దొండిగా ఆ, ఏం చేస్తున్నా అది పనులే చేయలేదు. అంతేనా? అవి ఇప్పుడు కాలు ఆగిపోయింది, ఉమ్. ఆడు చెరువు ఆగిపోయింది. ఆహా, ఆ, ఏ ఊరికి? కాలు వచ్చింది, కాలువ బంద్ అయింది. ఇక దయాకర ఓడిపోయిన కదా, కేసీఆర్ ఓడిపోయిన కదా, ఆనే పని ఓ, ఇప్పుడు వీళ్ళు చేయట్లేరా మరి? లేదు, పనే లేదు, ఆహా. పనే లేదు. మరి చెప్పలే అనే కాక మరి. చెప్పినా మత్తుగా ఆ, వాళ్ళ నుంచి ఆమెకి ఏం అనుభవం ఉంది? అంతే అంటావా? ఆ లీడర్ అత్త తిరుగుతాందిగా బానే. అత్త మాత్రం ఆమెకి ఏమైనా చేసిందా? అంతేనా? యాన్నో ఏసీ రూమ్ లో పండుకొని ఎవరు రేవంత్ రెడ్డి గడ ఇంత దిగుదాం తీసుకొచ్చి ఇక్కడ పాపం వాళ్ళ గోసపుచ్చుకుంటాను. ఏది మరి ఇక మళ్ళీ ఎవరిని గెలిపిస్తున్నాం? మళ్ళీ టీఆర్ఎస్ని గెలిపించుకోవాలి. తాదా, నైట్. ఆ, థాంక్యూ. థాంక్యూ.